అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము ఫ్రీ కోచింగ్ ఫర్ గ్రూప్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాము. తెలంగాణ స్టేట్ షెడ్యూల్ కాస్ట్ స్టడీస్ సర్కిల్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దేని గురించి అంటే ఫ్రీ కోచింగ్ అన్నమాట. ఇది సెకండ్ బ్యాచ్ అన్నమాట. 5 months ఫౌండేషన్ కోర్సు ఫర్ స్టేట్ సర్వీసెస్ అన్నమాట. అంటే గ్రూప్ 1, 2, 3, 4 ఎగ్జామ్స్ కొరకు 5 months ఫ్రీ కోచింగ్ ఉంటుందన్నమాట. గ్రూప్సే కాకుండా బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉంటుందన్నమాట. వీటికి ఫ్రీ కోచింగ్ ఇస్తారన్నమాట. సో నోటిఫికేషన్లో ఒకసారి మనం చూసుకునే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలుగుతారని కోరుతున్నాను. సో ఈ ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ అన్నమాట. అంటే అక్కడ మనకు ఉండడానికి ప్లేస్ ఉంటుంది, ఫుడ్ పెడతారు, బుక్స్ ఇస్తారు, మనకు కావాల్సిన మెటీరియల్స్ కూడా, ఎగ్జామినేషన్ కావాల్సిన మెటీరియల్స్ కూడా ఇస్తారన్నమాట. సో ఇది సెకండ్ ఫౌండేషన్ కోర్సు గ్రూప్ 1, 2, 3, 4 బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సికి ఫౌండేషన్ కోర్స్ అన్నమాట. 5 months కోర్సు ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ అరేంజ్ చేస్తారంటే మనకు 12 టీఎస్ఎస్సి స్టడీస్ సర్కిల్స్ ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్ బ్రాంచెస్, వాటిలో ఈ కోర్స్ ఇస్తున్నారనమాట. ఎవరెవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్కి మనం చెప్పిన 12 డిస్ట్రిక్ట్ బ్రాంచెస్లో ప్రతి బ్రాంచ్లో 100 seats ఉన్నాయన్నమాట. 100 per డిస్ట్రిక్ట్ బ్రాంచ్ అనమాట. దీనికి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే tsstudycircle.co.in వెబ్సైట్లో మనము అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ డేట్ స్టార్ట్ ఎప్పుడు అంటే 23rd February 2024 నాడు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 6th March 2024 నాడు లాస్ట్ డేట్ అనమాట. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్లో అంటే టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట, ఆబ్జెక్టివ్ టైపు. సో 100 క్వశ్చన్స్లో జనరల్ స్టడీస్ 70 మార్క్స్ ఉంటుంది, జనరల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటుందన్నమాట. జనరల్ స్టడీస్ అంటే మనకి హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్ అన్నీ ఉంటుందన్నమాట. సో క్వశ్చన్ పేపరు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. 100 మార్క్స్కి 2 hours ఎగ్జామినేషన్ అనమాట. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ టు బి 10th March 2024 బిట్వీన్ 11 AM అండ్ 1 PM అన్నమాట. 11 నుంచి 1 o'clock వరకు ఉంటుంది 10th March నాడు. ఎక్కడెక్కడ ఉంటుందంటే మనం చెప్పిన ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ ఫర్ వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి అనమాట. ఈ చెప్పిన సెంటర్స్లలో ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. కోచింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారంటే 18th March నుండి స్టార్ట్ చేసి 17th August వరకు కోచింగ్ 5 months కోచింగ్ ఉంటుందన్నమాట. తర్వాత ఇవి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట. ఇవి డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ అన్నమాట. దీంట్లో ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ అయి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు, మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత ఎలా సెలెక్ట్ చేస్తారంటే మెరిట్ బేస్గానే సెలెక్ట్ చేస్తారు. సో మనం చెప్పిన 100 seatsలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో 100 seats ఉన్నాయి కాబట్టి దాంట్లో 75 seats వచ్చేసరికి షెడ్యూల్ క్యాస్ట్, 10 seats వచ్చేసరికి షెడ్యూల్ ట్రైబ్స్, 15 seats వచ్చేసరికి బీసీస్, మళ్ళీ దాంట్లో ఇంక్లూడ్ ఎవరు చేస్తారంటే మైనారిటీస్ని కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. ఓవరాల్గా 100 seatsలో 33.33 seats రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట. ఇంకా ఓవరాల్గా 5% ఏమో ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అన్నమాట. వీళ్ళకు ఇలా ప్యాటర్న్ సీట్స్ ప్యాటర్న్ అనమాట. తర్వాత ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అన్నమాట. వాళ్ళ యాన్యువల్ ఇన్కము 3 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు. అది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసి ఉండాలంటే షెల్ బీ టేకెన్ బిట్వీన్ 1st February 2023 నుంచి 31st January 2024 మధ్యలో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి ఉండాలి. తర్వాత ఒకవేళ మీరు ఎంప్లాయీ అయి ఉంటే లేకపోతే ఎనీ అదర్ అకాడమిక్ కోర్స్ చేస్తూ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ కారు. ఇది ఫుల్ టైం రెసిడెన్షియల్ కోర్స్ కాబట్టి మీరు ఎంప్లాయీ ఉన్నా లేకపోతే వేరే అకాడమిక్ కోర్స్ చేస్తున్నా మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. సో ఒకవేళ మీరు ప్రీవియస్గా ఇలాంటి స్టడీ సర్కిల్లో మీరు కోచింగ్ తీసుకున్న సివిల్ సర్వీసెస్కి కానీ అంటే స్టడీ సర్కిల్స్లో సివిల్ సర్వీసెస్కి కోచింగ్ తీసుకున్నా లేకపోతే డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్లో మీరు ఏదైనా కోర్సు తీసుకున్నా మీరు దీనికి నాట్ ఎలిజిబుల్ అన్నమాట.
ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అంటే ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకటి ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. అది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసి ఉండాలంటే 1 ఫిబ్రవరి 2023 నుంచి 31 జనవరి 2024 మధ్యలో తీసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. తర్వాత మన ఫోటోగ్రాఫు, తర్వాత డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే క్లెయిమ్ చేస్తుంటే డిజబిలిటీ సర్టిఫికేట్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ టీసీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయ్యేటప్పుడు. తర్వాత ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ డీటెయిల్స్కి మీరు కింద చెప్పిన నంబర్లకు 12 నంబర్స్కి వేరే వేరే డిస్టిక్లో మీరు వీళ్ళకి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇది అండి ఫ్రీ కోచింగ్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేసి లేకపోతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.